చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేశారు? గాయత్రి పంప్ హౌస్ నుంచి ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తుకపోయి మీ నియోజకవర్గాలు పారించుకుంటారు. మీ సిద్దిపేట నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తుకపోయి అక్కడ పారించుకుంటారు. ఇలా బాహుబలి మోటార్లు పెట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటా మా పక్కనున్న గ్రామాలన్నీ కిలోమీటర్ మన కేకవేటు దూరంలో ఉన్నటువంటి కుమ్లాపూర్ కావచ్చు, సాంబాయిపల్లి కానీ, కాట్నపల్లి కానీ, చొప్పదండి మండలంలో కానీ, రామడుగు మండలంలో కానీ మీ మొఖాలకు ఒక గుంటెడు కొత్తగా ఆయకట్టు కట్టిరా. ఇలా ఒక నలుగురికి చిల్లర వేలకు డబ్బులు పంపించి రీసెంట్ చేద్దామని చూస్తున్నారు మీరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చొప్పదండి నియోజకవర్గంలో మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టు వచ్చినా నేను మీడియా సాక్షి చెప్తున్నా, ఇక్కడ మీరు ముక్కు నేలకు రాస్తానని నిరూపించండి. ఒక్క గుంట కన్నా మీరు కొత్తగా ఆయకట్టించిన బిడ్డ చెప్పుడికి కేటీఆర్ చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా, ఇక్కడ ఉన్న నలుగురు లఫాన్లు చెప్తారా? చెప్పండి. ఒక్క గుంటెడు మీరు నీళ్ళు కొత్తగా ఆయకట్టించినా, ఒక గుంటెడు మీరు నీళ్లు కొత్తగా ఇచ్చినా నేను కరీంనగర్ లో మొత్తం మీడియా ఉంది, ముక్కు నేలకు రాయడం సిద్ధంగా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు? యూజ్లెస్ ఫెలోస్, తమాషాలు చేస్తుందా? మీరు పడితే మీరు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటారేంటి? కొండగట్టుకు 2 సార్లు వచ్చాడు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 500 కోట్లు ఇస్తానని చెప్పిండు. 5 రూపాయలు ఇచ్చినా నేను ఏ శిక్షకైనా సిద్ధమే. చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్త తీసుకొచ్చినా చర్చిద్దాం రండి. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? మీరు 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంటో చొప్పదండి నియోజకవర్గం మీరు చెప్పింది. ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిందా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిందా? ఒక పరిశ్రమ తీసుకొచ్చినా? మీరు ఏం తీసుకొచ్చి చొప్పదండి నియోజకవర్గానికి? ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నాడు. వీళ్ళ కొండగట్టులో నాచుపల్లిలా ఇలా మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాం 200 కోట్లతోటి. రామడుగులో ఏటీసీ శాంక్షన్ చేసినాం. గంగాధర్లో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం. రానున్న 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ గా ఈ రాష్ట్రంలో నిలబడుతుంది. నిలబెట్టడానికి నేను వచ్చేస్తా. మీరు చేసింది ఏంటో చెప్పింది. 4 ఓటీల నిర్మాణానికి 2 సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక తట్టెడు మట్టిపోయలే. నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కెనాల్స్ తవ్వి మీరు అందరూ వచ్చిన్నారు. మీ ముఖాలకు ఒక తట్టెడు మట్టి తీసి రారు బీఆర్ఎస్. పిచ్చి పిచ్చి మాట్లాడితే, పిచ్చి పిచ్చి పేలాపనలు చేస్తే నాలుకలు వస్తామని చెప్తున్నా నేను. ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడు టూరిస్టులు వచ్చినట్టు వస్తుంది. ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు 4 లఫంగాలకు చిల్లర వేలకు డబ్బులు పంచుకుంటే ఇక్కడ న్యూసెన్స్ చేద్దామని చూస్తున్నాడు. కొత్త ఎమ్మెల్యేను పని ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఉండాలని ఆలోచన చేయాలి బిడ్డ. ఇవాళ నువ్వు గెలవంగానే తోపు అయిపోయినట్టు, పెద్దలను మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతున్నట్టు ఎట్లా పడతా మాట్లాడతావు. నాలుక చీరేస్తాం బిడ్డ. కోరుట్ల పేట దాకా నీ వీపు విమానం చేస్తాం. ఈ యొక్క చొప్పదండి నియోజక ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు. కేటీఆర్ అంటావా? నేను కేటీఆర్ అని ఊళ్ళు తిరుగుతావు. అరే పొద్దుగాల ఊళ్ళలోకి రా బిడ్డ, నీ సంగతి ఏందో చెప్తాం. కేటీఆర్ ఆనాడు కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలియదా నేను పార్టీలో చేరుతా, నేను పార్టీలో చేర్చుకోండి అని. ఇదే ప్రగతి భవన్ పోయి మా నాయకుడే ఓ నాయకుడిని పట్టుకొని పోయి కాళ్ళు మొక్కింది మర్చిపోయినావా? ఆనాడు కాళ్ళు మొక్కుతావు, ఈనాడు రాళ్ళు పడతాయి. నోటికి అడ్డు లేదు, అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? యూజ్లెస్ ఫెలో. నువ్వు 3rd క్లాస్, నీ పార్టీ 3rd క్లాస్, నువ్వు 3rd క్లాస్, నీ ముఖ్యమంత్రి 3rd క్లాస్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ. ఈ గులాబీ జెండా కొట్లాడితే కేసీఆర్ గారు సావు నోట్లో పోయి తెలంగాణ తెచ్చిన తెలంగాణ బిడ్డలం. మేము తెలంగాణ తెచ్చిన బిడ్డలం. మమ్మల్ని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. యూజ్లెస్ ఫెలో. 3rd క్లాస్. మాకు బొచ్చడి తిట్లు వస్తాయి, మా సంస్కారం అడ్డం వస్తుంది. మా కేసీఆర్ గారు ఈ తిట్ల పురాణం నేర్పలే, ఈ తిట్ల పురాణం మాకు నేర్పలే. ఇలా మాకు తప్పుతలేదు. ఇక చాలా బాధ ఉంది. ప్రామిస్ చెప్తారా, చాలా బాధ ఉన్నది. ఇలా నోటి నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే చాలా బాధ అవుతుంది.
మా సంస్కారం అడ్డం వస్తే చాలా తిట్లొచ్చు. నీకంటే 1,00,000 వంత ఎక్కువ తిట్లు తిడతాం బిడ్డ, 1,00,000 వంత ఎక్కువ తిట్లు తిడతాం. నా కొడుక ఏది పడితే అది మాట్లాడతావా? ఫస్ట్ నిన్ను గెలిపించిన ప్రజల కోసం దాన్ని నీళ్లు తీసుకురా, నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లు తెప్పి వాళ్లకు నిర్వాసితులకు డబ్బులు ఇప్పి మేము తెచ్చిన నిధులుగా పనులు పూర్తి చేయి. గా పని చేయాల్సింది పోయి ఆడ గాంధీ భవన్లో గాడిగా అరుపులు అరుచుకుంటా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మాట్లాడితే పెద్ద హీరో అయిపోతాం అనుకుంటున్నాను. నోరు జాగ్రత్త బిడ్డ. నీ గూండా నువ్వు వచ్చిన తర్వాత చొప్పదండి మొత్తం గూండాల రాజ్యం అయిపోయింది. గూండాల రాజ్యం, రౌడీల రాజ్యం చొప్పదండి కాన్స్టిట్యూన్స్ లో నడుస్తుంది. మేము చూస్తూ ఊరుకోం బిడ్డ. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ చీకటి భాగోతం బయటపెట్టే సందర్భం దగ్గరకు వచ్చింది. అన్ని రికార్డ్ చేస్తున్నాం ఒక్కొక్కటి. నీ అవినీతి భాగోతం, నీ చిట్టా విప్పుతాం, నీ సంగతి ఏందో చూస్తాం, ప్రజలకు చెప్తాం. నువ్వు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు గెలిచి ఎన్ని నెలలు అవుతుంది? 20 నెలలు కూడా పూర్తి కాలే. నువ్వు ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి చేసినావో, ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేసినావో ఒక అనకొండ తయారైంది మనకు చొప్పదండి నియోజకవర్గానికి. మట్టి దందా ఏం చేస్తున్నావు ఇవన్నీ చెప్తానేనిగా, ఒక్కటి కాదు మొత్తం చిట్టా రెడీ చేసినా. మళ్ళొక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో నీ చిట్టా, నీ చీకటి భాగోతం, నీ అవినీతి చిట్టా, నీ చీకటి భాగోతం బయట పెడతా బిడ్డ. ఇప్పటికైనా చొప్పదండి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. నేను గెలిపించింది ఈ తిట్టుమని తిట్ల పురాణం చేయమని మేము కూడా గెలిచాం. మేము ఎన్నడూ ఏ నాయకుడిని ఇట్లా మాట్లాడలే, మేము కూడా మాట్లాడచ్చు. కానీ ఎన్నడూ అట్లా ప్రజలకు ఎంతసేపు ఏం చేయాలని ఆలోచన చేసినాం. తెచ్చిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ నిలిపిండి కేసీఆర్ గారు. ఆయన స్ఫూర్తితో మేము నడిచినాం. కాళ్ళు రెక్కలు కడుపు కట్టుకొని ఈ ప్రజల కోసం పనిచేసినాం. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినాం. 1,800 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నేను. నీకు చేతనైతే 2,600 కోట్ల రూపాయలు తీసుకురా. నీకు చేతనైతే 2,600 కోట్ల రూపాయలతో తీసుకురా. 2 ఏళ్ళు అయిపోయింది, 1 రూపాయి తీసుకురాలే. ఇక నీకున్నది ఇంకా 2 ఏళ్ళే.